అన్న అంటే నార్మల్గా మీరు సీరియల్ ఇండస్ట్రీలో కూడా ఆ ఆడియన్స్ నుంచి వచ్చిన ప్యూర్ లవ్ని ఎంజాయ్ చేశారు, వాళ్ళ అప్లాస్ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు సినిమాకి కూడా శంబాలాకి ముందు ప్రమోషన్స్కి వెళ్ళారు, తర్వాత కూడా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ అయ్యారు, ఆ లవ్ని కూడా ఎంజాయ్ చేశారు. ఏమైనా డిఫరెన్షియేట్ కనబడింది? ఎందుకంటే ఇప్పుడు సీరియల్స్ అందరూ చూసారు ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు నిన్న కొడుకుగా మంచిగా మనసులో తీసుకుంటారు, ఇక్కడేమో అన్నయ్య అని అంటూ మన కుర్ర వాళ్ళందరూ తీసుకుంటారు. సో ఈ డిఫరెన్స్ ఏమైనా కొంచెం అబ్జర్వ్ చేశారు? డిఫరెన్స్ అంటే చాలా మంది, నేను అదే ఆశ్చర్యపోతున్నాను, చాలా మంది యాక్సెప్ట్ చేయలేమో ఈ క్యారెక్టర్ అని అనుకున్నాను. బికాస్ ఒక లవర్ బాయ్ గా సీరియల్స్ లో చూసి, ఒక రొమాంటిక్ హీరోగా చూసి, ఎమోషనల్ బ్రదర్ గా చూసి, ఇవన్నీ కనెక్ట్ అయిపోయి ఉన్నారు జనం ఆల్రెడీ. బట్ ఇలాంటి క్యారెక్టర్ కనెక్ట్ అవరేమో, ఏంటి ఇంద్ర ఇది రాంగ్ స్టెప్ వేసాడు అని అనుకుంటారు అనుకున్నా. బట్ ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్ లో ఆర్ పెద్దవాళ్ళు కానీ, సినిమాకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు ఇన్స్టాలో కానీ, ఆర్ నా స్నాప్చాట్, ఆర్ నా పర్సనల్గా వాట్సాప్లో కానీ, ప్రతి ఒక్కరు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, క్యారెక్టర్ బాగా చేశారు, ఇదే రెస్పాన్స్. అంటే వాళ్ళందరూ కూడా ఏం చేసినా చూస్తారు, అంటే వాళ్ళకి నేను యాజ్ ఎ పర్సన్గా వాళ్ళకి నచ్చాను కాబట్టి నేను ఎలాంటి క్యారెక్టర్ చేసినా వాళ్ళకి కనిపిస్తే చాలు స్క్రీన్లో చూస్తారని చెప్పి నాకు అర్థమైంది అనమాట. బ్యూటిఫుల్ అండి. బట్ సంబాల సక్సెస్ మొత్తంలోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మూమెంట్ గుర్తుండిపోయింది మీకు ఇప్పటి వరకు షూటింగ్ టైంలోనా? ఆఫ్టర్ సక్సెస్ గుర్తుండి వన్ కాల్ ఆర్ మెసేజ్. ఫస్ట్ నా వైఫ్, షీఈస్ వెరీ బిగ్ క్రిటిక్ అనమాట. అసలు ఏది నచ్చదు తొందరగా తనకి, ఏం చేసినా కూడా దీనిలో ఇంకొంచెం చేసి ఉండాల్సింది, లేకపోతే దీనిలో ఇందిరా కనిపిస్తున్నాడు, నువ్వు క్యారెక్టర్ కనిపించట్లేదు, లేకపోతే రొమాంటిక్ సీన్స్ లో ఇంకొంచెం రొమాన్స్ కొంచెం బాగా చేసి ఉండాల్సింది, అలా చెప్తూ ఉండే క్రిటిక్, పెద్ద క్రిటిక్ నా లైఫ్ లో నా వైఫ్. అలాంటిది మన 24th థియేటర్కి వెళ్ళి చూస్తే అసలు షీ హగ్ మీ అండ్ షీ సెడ్, అద్భుతంగా చేసావు క్యారెక్టర్, అసలు నేను నిన్ను చూడలేదు, చాలా బాగా చేసావు, అసలు ఎవరు నేను ఆ క్యారెక్టర్లోనే ఉన్నాను, నేనైతే నాకు భయం వేసింది నేను చూస్తే, ఈరోజు ఈవినింగ్ నేను నీతో పడుకోను అని చెప్పింది. చాలు వదిన్నే భయపెట్టారంటే ఇక తను అసలు ఇంప్రెస్ అయింది అని అంటే ఇంకా ప్రపంచం ఇంప్రెస్ అయినట్టు.